హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే నేను మా ఇంట్లో ఫ్రాన్స్ అండ్ గోంగూర కర్రీ కుక్ చేశానండి. మీరే చూస్తున్నారు కదా, చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఈ కర్రీ. అయితే టేస్ట్ కూడా అదిరిపోయిందండి. ఈ కర్రీ చేసుకోవడం చాలా ఈజీ, మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి ఈ కర్రీని. ఈ కర్రీ కోసం మనకు కావాల్సింది గోంగూర అండ్ పచ్చి రొయ్యలు. ఇది కర్రీని అయితే ఎండు రొయ్యలతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ కర్రీ కోసం ముందుగా గోంగూరను మనం శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఒక టమాటాను కూడా ఇలా ముక్కలు కట్ చేసుకొని, పచ్చిమిర్చి మీ కారానికి తగినంత పచ్చిమిర్చిని కూడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ప్రాన్స్ని శుభ్రం చేసుకుని 1 కిలో ప్రాన్స్ తీసుకుంటే 1/2 కిలో ప్రాన్స్ అయినాయండి. క్లీన్ చేసాక దీంట్లో పసుపు సాల్ట్ వేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. గోంగూరలో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గోంగూరను పక్కన పెట్టుకొని కొంచెం చల్లారనివ్వాలి. తర్వాత మనం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో సన్నగా తరుక్కున్న మీడియం సైజు ఉల్లిపాయలు 2 ఉల్లిపాయ ముక్కలను కూడా యాడ్ చేసుకొని, ఈ ఉల్లిపాయలు అయితే మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఇలా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత మనం కడుక్కొని పక్కన పెట్టుకున్న ప్రాన్స్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ప్రాన్స్ అంతా వేసుకున్న తర్వాత దీనిలో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు కూడా వేసుకొని, పసుపు సాల్ట్ ప్రాన్స్ అంతా పట్టేంత వరకు కలుపుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు కుక్ అవనివ్వాలి. మనం సాల్ట్ వేసాం కదా, ప్రాన్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ప్రాన్స్ కూడా చక్కగా కుక్ అవుతాయి. ఇలా అంతా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టాలి. తర్వాత మనం ఈ గోంగూరని మిక్సీలో వేసుకొని కొంచెం మరీ మెత్తగా కాకుండా కొంచెం బరక్గా ఉండేంతలాగా పేస్ట్ చేసుకోవాలి. ప్రాన్స్లో వాటర్ అంతా ఇలా ఇంకిపోయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది కదా, చూసారా, ఇలా ఆయిల్ తేలేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. ప్రాన్స్ కూడా చక్కగా కుక్ అయిపోయినాయి. దీనిలోనే మనం పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/4 టీ స్పూన్ ధనియా పొడి, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని ఈ ప్రాన్స్ అంతా పట్టేంత వరకు కలుపుకోవాలి. ఇదంతా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో మనం పేస్ట్ చేసుకున్న గోంగూరను కూడా యాడ్ చేసుకొని, గోంగూర మొత్తం వేసుకున్నాక గోంగూర ప్రాన్స్ బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ పాటు ఇదంతా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు ఇలా గోంగూరలో ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు కలుపుకొని, ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత దీనిలో మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా గోంగూరలో, కారం చూసుకొని కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత కారాన్ని బాగా కలుపుకోవాలి. కారం కూడా బాగా కలుపుకున్న తర్వాత దీనిలో మనం గ్రేవీకి తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి. మరీ వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి. కర్రీ ఇదంతా ఫ్రై అయిపోయింది కాబట్టి మనకి ఎక్కువసేపు ఏమి ఉడకక్కర్లేదు. ఒక 5 మినిట్స్ పాటు కుక్ అయితే చాలు. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇంతేనండి, కుక్ అయిపోయింది కర్రీ. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూసారా, ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది.